నమస్తే, నేను లక్ష్మణ్. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు సమీక్షలు నిర్వహించి ఆడిట్ నిర్వహించి దాదాపు 45,000 స్కూళ్ళల్లో, అది ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్స్లో పెద్ద ఎత్తున నాడు నేడు పేరుతో వేల కోట్ల ధన యజ్ఞం జరిగిందని, అవినీతి మయంగా మారిందని చెప్పి ఆడిట్ రిపోర్ట్స్ తెలుస్తున్నాయి. పెట్టిన ఖర్చుకు వచ్చిన అభివృద్ధి కానీ, పాఠశాలలో జరిగిన మౌలిక వసతుల కల్పన కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన డెవలప్మెంట్స్ కానీ చూసుకుంటే నక్కకి నాగలు కూడా తేడాగా ఉన్నాయి. ప్రస్తుత రేటింగ్స్ చూస్తుంటే ప్రస్తుతానికి రంగులు మార్చి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు సవివరంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాడు నేడు పేరుతో జగన్ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగింది అనేది సుస్పష్టంగా ఆడిట్లో మనకు అర్థమవుతుంది. దాదాపు అనేక రకాలుగా దీని మీద ఫిర్యాదులు వెల్లువెత్తిన దాఖలాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయి, వేరు వేరు పథకాలకి మరల్చారు. నాడు నేడు పేరుతో ఒక ధనయజ్ఞమే జరిగిందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దాదాపు 38,024 పాఠశాలలో ఈ నాడు నేడు కార్యక్రమం వైసీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టారు. అంటే మౌలిక వసతులు, ఏదైతే మౌలిక వసతులు కానీ, వాటర్ సంబంధించిన కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే వాడుకోవడానికి వాటర్ కానీ, వీటన్నింటి మౌలిక వసతుల కల్పనకు దాదాపు 38,024 స్కూల్స్లో ఈ నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆనాటి వైఎస్ ప్రభుత్వం. రంగులు, మౌలిక వసతులు, గోరుముద్ద కానుకల పేరిట వేల కోట్ల రూపాయలు ధనయజ్ఞం జరిగినట్టుగా మనకి ఆడిట్ రిపోర్ట్స్లో చాలా సుస్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా జీవో నెంబర్ 117 ప్రాథమిక విద్యను సర్వనాశనం చేసింది. వందలాది గ్రామాల్లో బడులు మూతపడేందుకు కారణమైంది. బోధన 2 విభజన జరిగింది. ఇది మనం ఇప్పుడు ఒక విధ్వంసకరమైన ఒక జీవోను కూడా మనం తీసుకొచ్చారు వాళ్ళు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. 117 జీవో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ని సర్వనాశనం చేసింది. ప్రాథమిక ఎడ్యుకేషన్ సిస్టమ్ని సర్వనాశనం చేసింది. గ్రామాలు అనాదిగా 7 దశాబ్దాలుగా నిర్వహించబడుతున్న స్కూల్స్ మొత్తం మూతవేత గురిపడ్డాయి. దాదాపు 3 నుంచి 5వ తరగతి దాకా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న పిల్లల మొత్తాన్ని హై స్కూల్కి మెర్జ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్స్ను కూడా భర్తీ చేయడం జరిగింది. 92 మంది ఉన్న విద్యార్థులకి ఒక ఎడ్యుకేషను, 90 మంది దాటిన స్కూల్స్కి ఒక ఎడ్యుకేషన్ చెప్పి టీచర్స్ నియమించడం వల్ల 6 నుంచి 10వ తరగతి చదివే వరకు సబ్జెక్టు టీచర్స్ లేక కొరత ఏర్పడి పిల్లలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఉన్న ఆ బడులు పక్క గ్రామాలకో లేకపోతే మండలంలో ఉన్న ఇంకొక గ్రామానికో ఈ ఎడ్యుకేషన్ ప్రాథమిక పాఠశాలను తరలించడం వల్ల, అంటే మెర్జ్ చేయడం వల్ల, ఇది మూత వేయటం వల్ల దాదాపు లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. అయితే పక్క గ్రామాలకి తమ పిల్లల్ని పంపించడం ఇష్టం లేక చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ బాట పట్టిన పరిస్థితి కూడా కనిపించింది. దాదాపు 5 లక్షల మంది మనం 2018 నుంచి అప్పుడు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో దాదాపు ఫిగర్స్ బాగుండేవి, అన్ని స్కూల్స్లో నిండుగా ఉండేవి. పెద్ద ఎత్తున దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు, ఇప్పుడు చూసుకుంటే 8 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులు వీడినట్టుగా మనకు సర్వేలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలలో 4,240 పాఠశాలలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు విలీనం చేసడం జరిగింది. అంటే దాదాపు 4,200 పాఠశాలను ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విలీనం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చూసుకోవచ్చు పర్టికులర్స్ ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, సంక్షేమ, ఎయిడెడ్ అన్ని రకాల ప్రభుత్వ పాఠశాల మేనేజ్మెంట్స్ కలిపి ప్రస్తుతం 34,50,223 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అంటే దాదాపు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యను అభ్యసించే వాళ్ళ యొక్క సంఖ్య ఫిగర్స్ తేడా చూసుకుంటే 50,000 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు నడుస్తున్న ఈ 2024-2025 విద్యా సంవత్సరానికి. అదే 2014-2018 మధ్యలో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు మధ్య వ్యత్యాసం 8 లక్షల పైగా విద్యార్థులు ఉండేవాళ్ళు. అంటే 8 లక్షల మంది అంటే దాదాపు 7.5 లక్షలు విద్యార్థులు ప్రైవేటు పాఠశాల బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నాడు నేడు కారణంగా దాదాపు ప్రభుత్వ పాఠశాలను 7.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాల బాట పట్టిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే 50,000 వ్యత్యాసంతో ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నడుస్తుంది. అదేవిధంగా దాదాపు 1,00,000 మంది విద్యార్థులు బడి విడిన పిల్లలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఏదైతే ఆ గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలని ఎత్తివేయడం జరిగిందో, లేకపోతే ఉన్నత పాఠశాలలో అంటే హై స్కూల్లో విలీనం చేయడం జరిగిందో, తద్వారా ఓవరాల్గా రాష్ట్రం మొత్తం చూసుకుంటే దాదాపు 1,00,000 మంది బడులు వీడి పిల్లలు వేరువేరు పనులు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గతంలో మనం చూసుకుంటే ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ఒక 5 శాఖలు, అంటే పోలీస్ శాఖ కానీ, శిశు సంక్షేమం కానీ, కార్మిక శాఖ కానీ, వైద్య
సంబంధించిన వాళ్ళు 5 శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మళ్ళీ ఇప్పుడు బడివిడిన పిల్లల్ని 1,00,000 మంది బడివిడిన పిల్లల్ని మొత్తాన్ని హై స్కూల్కి లేకపోతే ప్రాథమిక స్కూల్స్లో మళ్ళీ జాయినింగ్స్ కార్యక్రమాలు ఇప్పుడు ఏపీలో వడివడిగా జరుగుతున్నాయి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి యొక్క విద్యా విధానాలు కానీ, నాడు నేడు పేరుతో జరిగిన ధనయజ్ఞం కానీ, అవినీతి కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఎంటేరు విద్యా వ్యవస్థ పైన పెను భారం పడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న క్రమంలో దాదాపు 6 నెలల్లో అనేక ఎడ్యుకేషన్ సంబంధించిన ముఖ్య కార్యదర్శులు కానీ కలెక్టర్లతో కానీ డిఈఓలతో కానీ ఎంఈఓలతో కానీ కింద స్థాయి టీచర్స్ యొక్క సలహాలు కూడా సూచనలు కూడా తీసుకుంటూ స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తూ గతంలో జరిగిన అవినీతి భాగవతం కానీ, మౌలిక వసతుల సదుపాయం కానీ, తద్వారా ఏ పాఠశాలలు అయితే నష్టపోయాయో, విద్యను దూరంగా ఉన్న విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ యొక్క డేటా మొత్తం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టంలో పెను మార్పులు అయితే ఇక ముందు చూడవచ్చు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అనేక మార్పులు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. గత పాలనతో పోల్చుకుంటే ఇప్పుడున్న పాలనకి వ్యత్యాసాన్ని పూర్తిగా మనం గమనించుకోవచ్చు. ఏదైనా ఎడ్యుకేషన్ రంగాన్ని కుప్పగొల్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని పునాదుల నుంచి మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మొత్తం పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా స్పష్టంగా రాష్ట్రానికి కేటాయించి విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్టుగా మనకి ద్వారా అర్థమవుతుంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకర పాలనకి శ్రీకారం చుట్టారు. అందులో ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా నష్టపోయిందని చెప్పి ఈ విశ్లేషణ ద్వారా తెలుస్తుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.